గూండాల పాలైంది. ఏమంటారు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కూడా ఈ రోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చి వీళ్ళ అనుచరులను ఉసిగల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చి ఆయన కూడా పోలీసు శాఖ నిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు. వీళ్ళకి మీరు ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు. ఆయన హోంమంత్రి మన దురదృష్టానికి. అదే విధంగా ముఖ్యమంత్రి అందరూ చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు, అదే విధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ గారు విపరీతంగా గుండాగిరి చేస్తా ఉన్నారు, భయపెట్టిస్తా ఉన్నారు. పోలీసుల మౌనం సరికాదు. మీరు యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. If you can't tackle Gundism like this, then what is it you are going to assure to people of Telangana? అందుకొరకే ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయండి, వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి, అదే విధంగా వీళ్ళని పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించండి. అదే విధంగా చివరిగా ఒకటి చెప్తున్నాం, కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు, చట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు. వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇంకొట్టలేక కాదు. దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహిత్ గారు, ఆయన అనుచరులు ఎవరైతున్నారో మేము ఆ పని చేయలేక కాదు, కానీ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సంయమనంతో బతుకుతున్నాం, సంయమనంతో రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ బైకాజ్గిరి మేడ్చలు గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం. జైళ్లలో ఉండడం మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైళ్లలో పెట్టడం ఖాయం. అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా గుండాయిగా బంద్ చేసుకోండి. ఘోరంగా ఉందండి. శాంతి భద్రతలు ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినప్పుడు శాంతి భద్రతలు ఏముంటది? ఆయన సంపుతా లాబీలో పెండలు ఇస్తారు, పేగులు మెడికేసుకుంటానే చావు భాష మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినప్పుడు ఏముంటది? ఆయన ప్రతీకారంతో రగిలిపోతా ఉన్నాడు. ప్రతీకారం నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. పోలీసు వ్యవస్థ అనేది సృష్టించబడ్డది బలహీనులను, ఏమాత్రం సహారా లేని వ్యక్తులను వాళ్ళని కాపాడమని మరి పోలీసు వ్యవస్థ సృష్టించబడ్డది. ఇలా అధికారంలో ఉన్న వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తుంటే ప్రతిపక్షాలను రక్షించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. కానీ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతూ ఉంటే, మీరు కేసులు పెట్టకుండా దాడులు చేసిన అధికార పక్షాన్ని మీరు కాపాడుకుంటూ వస్తూ ఉంటే, సహిస్తూ వస్తూ ఉంటే ఇంకెక్కడ పోలీసు ఉంటుంది, ఇంకెక్కడ శాంతి భద్రత, ఇంకెక్కడ రాజ్యాంగం ఉన్నది, ఇంకెక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉన్న ప్రాథమిక హక్కులు ఉన్నాయి? అన్ని గతం అయిపోయినాయి. తెలంగాణ అనేది వల్లకాడైతున్నది. తెలంగాణ పూర్తిగా శాంతి భద్రత క్షీణించినాయి. రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప మళ్ళీ తెలంగాణలో శాంతి అనేది రాదు అని. బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ గారు ఓ 2.5 నిమిషాలు ప్రెస్ కాన్ఫరెన్స్ టీవీలో చూడడం జరిగింది. ఆ 2.5 నిమిషాల్లో చాలా భావోద్వేగంతో మాట్లాడారు ఆయన. దాంట్లో మొట్టమొదటిది ఏమన్నారు, స్పెసిఫిక్గా ఫస్ట్ స్టేట్మెంటు టీవీలో చూసింది ఏంది, మైనంపల్లి హనుమంతరావు గారిని ప్లస్ మైనంపల్లి రోహిత్ గారిని ఆయన అలిగేషన్స్ వేయడం జరిగింది. వాళ్ళు ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు కబ్జాలకు గురవుతున్నారంటూ చెప్పారు. ఓకే ఫైన్. ఇట్ వాస్ ఇండివిజువల్ అలిగేషన్స్ విచ్ వాస్ మేడ్ అగేన్స్ట్ మైనంపల్లి హనుమంతరావు అండ్ మైనంపల్లి రోహిత్ గారు. రెండోది వస్తే మాకు కేసీఆర్ గారు చాలా క్రమశిక్షణ నేర్పించారన్నారు. చాలా దండాలండి మీకు. కేసీఆర్ గారు నేర్పిన ఆ క్రమశిక్షణ బాటల్లో మీరు నడుస్తున్నందుకు. అయితే ఆ క్రమశిక్షణ భాగంలోనే మీరు ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఆ రికార్డులకు తీసుకొని మీరు ఐదర్ కోర్టుకైనా వెళ్ళొచ్చు, లేదా న్యూట్రల్ మీడియా కూడా మీరు వెళ్ళొచ్చు. తద్వారా వాళ్ళ యొక్క ఆగడాలను బయట పెట్టడానికి. అది కనబడట్లేదు. మూడోది, మేము అధికారంలోకి వస్తే స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తామన్నారు. అంటే స్పెషల్ ట్రిబ్యునల్ ఎందుకండి? ఇప్పుడున్న కోర్టుల మీద, ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ మీద మీకు నమ్మకం లేనట్లు మనకు కనబడుతుంది. మూడోది, రాష్ట్రం మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ టోటల్గా ఫెయిలియర్ అయిపోయిందన్నారు. రాష్ట్రం మొత్తము లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయినట్లయితే, ఎక్కడైతే అల్లర్లు జరుగుతున్నట్లయితే, రాష్ట్రం మొత్తం అల్లరి జరుగుతుందని వాళ్ళు అనుకున్నట్లయితే, ఈ పార్టీకి మనకు మీడియాలలో రావాలి కదండి. ఏదో ఒక మీడియాలో అయితే రావాలి కదా, తరచుగా రెగ్యులర్గా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిర్భయ యాక్ట్ వచ్చినప్పుడు దేశం మొత్తము అల్లకల్లోలంగా ఉండే, ఎట్లయినా ఆ యొక్క నేరగాళ్ళని ఉరిదీయాలని చెప్పి దేశం మొత్తంలో ఒక ఉద్యమ రూపం అంటూ దాల్చింది. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం మొత్తం పాల్గొనింది. మరి ఈయనేమన్నారు, రాష్ట్రం మొత్తం లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిందన్నారు. ఆ లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఫెయిలియర్ అయిందో, రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఫెయిలియర్ అయిందో తెలియదు మనకు. రెండోది, నేర చరిత్ర గల సీఎం మనకున్నారు అన్నారు. నేర చరిత్ర గల సీఎం ఉన్నారేమో, నేను కాదనట్లేదు. కానీ ఆ నేరం ఇంకా రుజువు అయిందా కాలేదా మనకు తెలీదు, ప్రజలకు తెలియదు. ఒకవేళ నేరం రుజువు అయినట్లయితే దాన్ని బయట పెట్టండి. అంతేగాని నేరం రుజువుగా నేరపూరితమైన ముఖ్యమంత్రి అనడము ఎందుకో వినడానికి బాగాలేదు. మూడోది ఏమన్నారైనా, మన తెలంగాణ మొత్తం కూడా వల్లకాడైపోయింది. తెలంగాణ మొత్తం కూడా
మనకంటూ చూస్తున్నట్లయితే అల్లకల్లోలంగా ఉందన్నారు. తెలంగాణ మొత్తం ఎక్కడ అల్లకల్లోలం అయిపోయిందండి? ఆయన చెప్పే స్టేట్మెంట్ తెలంగాణ మొత్తము కూడా అల్లకల్లోలాలు అయిపోయింది, వల్లకాడైపోయింది అన్నారు. ఒక్క రేవంత్ రెడ్డి సర్కార్ దిగితే మళ్ళా అల్లకల్లోలాల నుంచి వల్లకాడు నుంచి మళ్ళా నార్మల్సీ వస్తుందని అని చెప్పారు. అయ్యా, ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కాస్త బుర్రున్నోళ్ళు, ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం మనము. దయచేసి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి చూడకండి. ఒకవేళ నిజంగానే వాళ్ళ దగ్గర ఏమైనా తప్పు చేసినట్టు మీ దగ్గర చాలా గట్టిగా ఏది మనకు సాక్ష్యాలు ఉన్నట్లయితే బయట పెట్టండి, ఎవరు ఆపుతున్నారు? అంతేగాని ఈ పదాలు వల్లకాడు, నేర చరిత్ర గల ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు, రాష్ట్రం మొత్తం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనడం కొద్దిగా మనకు తెలంగాణలో ఉండి మనల్ని మనమే కించపరుచుకుంటున్నట్లు మనకు చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. దయచేసి ఎన్నికలు ఇంకా చాలా ఉందండి. ఎన్నికలు రావడానికి ఇంకా 3 ఏళ్ళు ఉంది. మేము అధికారంలోకి వచ్చినప్పుడు కథ అది. కానీ ఇప్పుడు ఉన్నదానికి మీరు కొద్దిగా సమయ సందర్భాన్ని బట్టి ప్రజల్ని తప్పుదో పట్టకుండా మీ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోండి. మీ యొక్క బ్రీఫింగ్ కూడా ప్రజల అందరికీ అందేటట్లు చూడండి. హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ దిస్.